సో డాక్టర్ గారు, అంటే సాధారణంగా మనం నీరు తగినంత తాగాలి. సో మీరన్నట్టు ప్రతి 2 గంటలకు ఒక గ్లాస్ తాగాలి, పడుకునే ముందు 2 గ్లాసులు తాగాలి. సో ఇది స్టాండర్డ్ ప్రొసీజరు. కానీ ఏ నీరు తాగాలనే కాడ మళ్ళీ కొంతమంది సందేహాలు. అంటే ఇప్పుడు ఆల్కలైన్ వాటర్ అంటున్నారు, కాపర్ అంటున్నారు, ఆర్ఓ అంటున్నారు, ఆర్ఓ ప్లస్ అంటున్నారు, రకరకాల వాటర్స్ మన మార్కెట్లో వచ్చినాయి. కొంతమంది కంజన్ వాటర్ అంటున్నారు. సో మీ దృష్టిలో అంటే ఏది సేఫెస్ట్ వాటరు, ఏది తాగితే సరిపోతుంది? సో వాటర్ అన్న తర్వాత క్వాంటిటీ ఆఫ్ సాల్వెంట్, సొల్యూట్ అని చూస్తాం. సొల్యూట్ అంటే ఈ కాల్షియము, సోడియము ఇవన్నీ. ఎవరికైనా కూడా ఎక్కువ లిక్విడ్ కాంపోనెంట్ ఉన్న వాటర్ మంచిది అంటాం. ఓకే. అంటే ఏ వాటర్ తాగినా మీరు లిక్విడే ఎక్కువ ఉంటుంది, 99% అదే ఉంటుంది. సొల్యూట్ తక్కువ ఉంటుంది. దాంట్లో మనకి ఆల్కలైన్ వాటరా, కంగన్ వాటర్, ఇవన్నీ యాక్చువల్గా ఇట్ డజంట్ మేక్ ఏ డిఫరెన్స్. మనము లిక్విడ్ రూపంలో ఎక్కువ తీసుకొని మన యూరిన్ పల్చగా ఉండాలి. అంటే లవణాలు తక్కువ ఉండాలి. అది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే. కొన్ని ఏరియాస్లో చాలా హార్డ్ వాటర్ ఉంటుంది, అది ఆబ్వియస్గా మంచిది కాదు. బట్ అదర్వైజ్ రొటీన్ వాటర్ ఏదైతే లవణాలు తక్కువ ఉంటాయో అదే మనం వాడాలి. ఓకే. టీడీఎస్ విషయంలో ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఒకసారి మనం ఆర్ఓ అమర్చిన తర్వాత టీడీఎస్ అవన్నీ చూస్తాం. ప్యూర్ వాటర్ అనే దానికి మనం ఇప్పుడు ఎవరికైనా ట్రాన్స్ప్లాంట్ అయిన వాళ్ళకి క్లీన్ వాటర్కి ఎట్లా తీసుకోవాలని అడుగుతారు. బాయిల్ చేసి కూల్ చేసి పెట్టిన దానికంటే క్లీన్ వాటర్ ఇంకోటి ఉండదు. ఓకే. మనం అది ఆర్ఓ ద్వారానే రావాలని అవసరం లేదు. సో ఐ ఫీల్ ఎనీ లిక్విడ్ ఈజ్ గుడ్ యాజ్ లాంగ్ యాజ్ యూ కన్జ్యూమ్ ఎనఫ్ ఎవ్రీ 2 hours. ఆ విధంగా ఓకే. మనకి రెగ్యులర్గా వేరే ప్రాబ్లమ్స్ ఏవి లేదు అంటే ఫలానా వాటర్ మంచిది, ఫలానా వాటర్ చెడ్డదని ఏమి ఉండదు. ఓకే. క్లీన్ వాటర్ ఇంపార్టెంట్ కాబట్టి చాలామంది ఇళ్లలో ఈ ప్యూరిఫికేషన్ సిస్టమ్స్ పెట్టుకుంటారు. అవి లేని వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు. అన్నిటికంటే ప్యూర్ వాటర్ బాయిల్ చేసి కూల్ చేసి మన కుండల్లో పెట్టుకునేవి కూడా మంచి వాటర్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.